గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. చాలా ప్రే చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం ఋతు గ్రంథం చూసుకుంటా ఉన్నాం. ఋతు గ్రంథం చూసుకుంటా స్టార్ట్ చేసినప్పటి నుంచి పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి. అందరికీ తెలుసు, మన చర్చ్లో పెళ్ళిళ్ళు అయినాయి. అన్నయ్య పెళ్ళి అయింది, పప్పి పెళ్ళి అయింది, చింటూ వాళ్ళ సిస్టర్ పెళ్ళి అవుతుంది. మాట్లాడుకుంటూ ఇంకా చిల్కనగర్లో ఒక బ్రదర్, మన సింహాద్రి ఆయన పేరు, బ్రదర్ పెళ్ళి అయింది. నిన్న నేను లాస్ట్ టైం కూడా వాక్యం చెప్పిన, దేనికోసం ఈ ఋతు గ్రంథమే చెప్పిన. నిన్న శ్రేయది ఎంగేజ్మెంట్ అయింది. ఏమైంది? శ్రేయది ఎంగేజ్మెంట్. శ్రేయ మ్యారేజ్ కూడా ఉంది. మ్యారేజ్ డేట్ ఎప్పుడన్నా ఫిక్స్ చేసారా? ఇంకా చెప్పలేదండి. దేవుడు వాక్యము ఋతు గ్రంథం వాళ్ళకి పెళ్ళి ఇంకా పెళ్లి కాలేదు, ఋతు బోయాస్లకి ఇంకా పెళ్లి కాలేదు, కానీ మన చర్చిలో ఉన్న వాళ్ళకి అయితే పెళ్ళి అయిపోతుంది. హల్లెలూయా. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే ఇది కరెక్ట్ టైం. అడగండి దేవుని, దేవా నా పెళ్లి కావాలి, దేవా నా పెళ్లి కావాలని. ఎందుకంటే దేవుడు చేస్తుండు కార్యాలు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుండు, కార్యాలు కూడా చేస్తూ ఉండు. శ్రేయ ఎంగేజ్మెంట్ కూడా అయింది. మంచి ఆయన కూడా బోయాస్లాగా మంచి హస్బెండ్ ఉన్నాడు. మంచిగా మస్తు మొహమాట పడుతున్నాడు, మస్తు సిగ్గుపడుతున్నాడు. ఫోటోలో కూడా మస్తు సిగ్గుపడుతున్నాడు. మంచి హస్బెండ్ దేవుడు కలిగజేసిండు. ఋతు గ్రంథంలోకి వెళ్ళిపోదాం మనం. దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చినట్టు అది ఖచ్చితంగా నెరవేరుస్తాడని నేను ఇంతకుముందు చెప్పిన మీకు ఒకటి ప్రవచన వాక్కు వచ్చింది. ఏంటంటే వచ్చే సంవత్సరము అప్పులన్నీ కూడా తీర్చేస్తాడు దేవుడు అని చెప్పిన. ఆ వాక్యం విన్నారా? వచ్చే సంవత్సరం అప్పులన్నీ తీసేస్తాడని. హల్లెలూయా. ఇది నెరవేర్చిన దేవుడు మీ అప్పులన్నీ తీసేయలేడా? నమ్మండి. ఎట్లా పోతాయి అప్పులు? నాకు కూడా తెలియదు. మీకు అప్పులు పోవడం కావాలన్నా, అప్పులు ఎట్లా పోవడం కావాలన్నా? ఎంత మంచి అప్పులు ఎట్లా పోతాయి అనేది మీకు అవసరం లేదు. అప్పులు అయితే పోతాయి. దేవుడు వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన వాడు. ఆయన ఖచ్చితంగా అప్పులన్నీ తీసివేయను గాక. చూద్దాం. ఋతు 3వ అధ్యాయం 3వ వచనం. ఇప్పటివరకు మనం లాస్ట్ టైం 3వ అధ్యాయం మొత్తం కంప్లీట్ చేసిన. ఈరోజు ఈ బట్టలు కట్టుకొని చూడు, నేను స్నానం చేయడం గురించి చెప్పిన, ఏసు రక్తంలో కడగబడడం అని. మనం ఋతు బోయాజ్ని కలిసేటప్పుడు ఈ 3 చేసిందంట. నయోమి ఋతుకి చెప్తుంది ఈ 3 చేయమని. ఏంటంటే స్నానం చేసుకోమంటుంది. అంటే మనం కూడా దేవుణ్ణి కలుసుకునే ముందు స్నానం చేయాలంటే ఏసు రక్తంలో కడగబడాలి, తైలము రాసుకోవాలి అంటే పరిశుద్ధాత్మతో అభిషేకింపబడాలి. నీ బట్టలు కట్టుకొని అంటే నయోమి ఎందుకు చెప్తుందంటే మనకందరికి తెలుసు, మనము ఒక దగ్గరికి వెళ్తున్నాం అంటే ఏదన్నా పెళ్ళికి కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్ కానీ వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం? దానికి తగ్గట్టు బట్టలు వేసుకుంటాం. దానికి మనం ఈ లోకంలో కూడా బట్టల బట్టి మనకి అధికారం, అంటే అధికారంని చూపెట్టుకోవాలంటే కూడా బట్టలు వేసుకోవాలి. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు. ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తాడు? వాడు వైట్ బట్టలు వేసుకుంటాడు. వాడి డ్రెస్ చూసి మనం ఏం చేస్తామంటే ఎంత పెద్ద లారీ అయినా కానీ ఆ డ్రెస్ చూసే వారికి వాడు ఆపిననుకో ఏమవుతుంది? అదే వాడు డ్రెస్ తీసేసిండు అనుకో, డ్రెస్ తీసేసి వెళ్ళి లారీ పక్కన వెళ్ళి నిలిచింటే ఏం చేస్తాడు? ఆపడు, గుద్దేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే డ్రెస్ బట్టి ఆ మనిషి ఎవరో మనకు తెలుస్తుంది. అర్థమవుతుందా? అంటే వాడు వేసుకున్న డ్రెస్ బట్టి, అంటే ఒక్కొక్క పోలీసులో కూడా మనకు ఉంటే ఎన్ని స్టార్స్ ఉంటే అంత పెద్దోడని తెలుసా? పోలీస్ యూనిఫామ్లో కూడా ఇక్కడ స్టార్స్ పెట్టుకుంటారు. ఆ స్టార్స్ బట్టి అంటే ఎక్కువ, అంటే బట్టల బట్టి ఆ మనిషి ఎవరో మనం చెప్పగలుగుతాం. మనం ఇప్పుడు క్యాటరింగ్ చేసేటోళ్ళు ఏం చేస్తారు? క్యాటరింగ్ బట్టలు వేసుకుంటారు. అంటే ఆ బట్టల బట్టి వాళ్ళు ఎవరు, ఆ పని ఏంది అని తెలుసుకుంటూ ఉంటుంది. అట్లయితే ఋతు కూడా బట్టలు మంచి, ఆమె నయోమి చెప్తుందంటే నువ్వు మంచి బట్టలు, ఆడ ఇంగ్లీష్లో బట్టలు రాసి ఉంటుంది ఏమంటే వేర్ యువర్ బెస్ట్ క్లోత్స్, అంటే మంచి బట్టలు కట్టుకొని బోయాజ్ని కలవడానికి వెళ్ళు. దేవుడు కూడా బట్టల గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. దేవుడు కూడా ఉట్టిగానే కాదు, దేవుని కూడా దేవుని దగ్గరికి రావాలంటే ఎవరన్నా, ఇప్పుడు ఋతు బోయాజ్ దగ్గరికి వచ్చేటప్పుడు మంచి బట్టలు కట్టుకొని వెళ్ళమంటుంది. దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే కూడా మంచి బట్టలు కట్టుకోవాలి. నీ బట్టలు మంచిగా లేవనుకో దేవుడు రానియని నిన్ను. పాత నిబంధనలనే ప్రధాన యాజకుడు దేవుని మందిరంలోకి రావాలంటే ఆయనకు ఒక టైప్ ఆఫ్ డ్రెస్ ఉంటుంది. ఒకసారి ప్రధాన యాజకుడిని ఫోటో చూపెడతాం మీకు. ఇగో ఈ ప్రధాన యాజకుడు కనపడుతుండా? ఈ డ్రెస్ ఉంటే తప్ప ఆయన లోపలికి వెళ్ళొద్దు. ఈ డ్రెస్ చూడండి ఎన్ని కట్టుకుండు, ఇదొకటి, ఆ తలపాగ ఒకటి, ఇవన్నీ కట్టుకోవాలి. ఇవన్నీ కట్టుకుంటే అందులో ఒక్కటి మిస్ అయినా కానీ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళొద్దు. ఖచ్చితంగా దేవుడు అంటే బట్టల్ని పట్టించుకుంటున్నా లేదా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలా లేదా? బట్టలు దేవుడు కూడా పట్టించుకుంటున్నాడు, స్కూల్లో పట్టించుకుంటున్నట్టు దేవుని దగ్గరికి ఎవరైనా రావాలి అంటే ప్రధాన యాజకుడే వెళ్తాడు మందిరంలోకి. ఆ మందస్థం దగ్గరికి వెళ్ళాలంటే ఈ ప్రధాన యాజకునికి బట్టలు ఖచ్చితంగా ఉండాలి. ఈ బట్టలు లేక దేవుడే అంటాడు, ఇగో ఇది ఇట్లుండాలి, ఇది ఇంత ఉండాలి, ఇది ఉండాలి, దీని మీద రాసి ఉండాలి, అన్నీ క్లియర్గా చెప్తాడు దేవుడే. ఇవన్నీ చెప్పి ఇట్లుంటే నువ్వు నా దగ్గరికి రా అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే బట్టలు ఉండాలన్నా, మంచి దేవునికి అనుకూలమైన బట్టలు ఉండాలన్నా లేదా?
ఇష్టం వచ్చినట్టు వెళ్తే దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తల 22వ అధ్యాయంలో దేవుడు చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనం కూడా పరలోకానికి వెళ్ళేటప్పుడు మనకు బట్టలు ఉండాలి. నేను ఉట్టిగానే చెప్తలేను, వాక్యంలోనే ఉంది. యేసు వారికి ఉత్తరం ఇచ్చు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను దేవుడు చెప్తున్నంటే ఒక స్టోరీ చెప్తున్నంట. ఏం చెప్తున్నంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎట్లుండాలో చెప్తుండు. హల్లెలూయా. 22వ అధ్యాయంలో 2వ వచనంలో పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. అంటే ఒక రాజు అంట ఆయన కుమారునికి పెళ్లి చేస్తున్నట. ఒక రాజు ఆయన రాకుమారునికి పెళ్లి చేస్తున్నట. పరలోక రాజ్యం గురించి చెప్తుండు. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్ళకపోయిన. దేవుడు ఏం చేస్తాడంటే ఆ పెళ్లి విందుకి ఆ కుమారునికి పెళ్లి చేస్తుంది కదా, అందరికీ ఫస్ట్ ఏం చేస్తాడంటే ఇంపార్టెంట్ గెస్ట్లకే పిలుస్తాడు. రండి, నా కొడుకు పెళ్లి చేసుకుంటుండు, మా మమ్మీ ఎట్లయితే శ్రీకాంత్ పెళ్లి చేస్తుందని చెప్పి మీకు అందరికి కార్డ్స్ ఇచ్చిందో అట్లనే ఆ రాకుమారుడు పెళ్ళి అవుతుంటే కూడా రాజు అందరికీ కార్డ్స్ ఇచ్చిండట. ఏమని? దాసులను పంపి. ఎవరిని పంపిండు? దాసులను పంపి అందరినీ పిలుస్తున్నట. నా కొడుకు పెళ్ళి అవుతుంది రండి. అట్లయితే చాలా మంది రాలేదంట. అట్లయితే ఎవ్వరు ఫస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి పిలుస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఎవ్వరు కనపడితే వాళ్ళకి పిలవండి, అందరినీ రమ్మనండి పెళ్ళికి అని చెప్పి అందరినీ పిలుస్తాడు. పిలిచినాక మస్తు మంది వస్తారంట పెళ్ళికి. ఎవ్వరు కనపడితే వాళ్ళకి కార్డు ఇచ్చేసేయండి. రోడ్ మీద ఎవరు వెళ్తుంటే వాళ్ళకి కార్డు ఇచ్చి నా కొడుకు పెళ్ళికి రమ్మనండి అని చెప్పి అన్నప్పుడు అందరూ వస్తారంట. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి తర్వాత అలాయితే అందరు పెళ్లి విందుకు వచ్చేసారు. ఇప్పుడు రాజు పెళ్లికి పిలిచిండు, రాకుమారుని పెళ్ళి అవుతుంది, అందరూ పెళ్లి విందుకు వచ్చిర్రు. అట్లయితే రాజు ఆ పెళ్లి విందులకు వస్తూ ఉంటే రాజు కూర్చున్న వారిని లోపలికి వచ్చినప్పుడు ఎవరెవరో వచ్చిర్రు అని చూద్దామని వచ్చిందంట. వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, అందరు ఇట్లున్నారంట. అందరిలో ఒకడు మాత్రం పెళ్లి డ్రెస్ వేసుకోలేదంట. మీరందరూ మంచిగా పెళ్లి డ్రెస్లు వేసుకుని వచ్చిర్రు, కానీ ఈడేం వేసుకొచ్చిండు? ఆడ పని చేసి వచ్చిండు, ఏదో మేస్త్రి పని చేసి వచ్చిండు, అట్లనే వేసుకొచ్చిండు. బట్టలన్నీ చెమట వాసన వస్తున్నాయి. నేను రాజుని వచ్చిన ఇప్పుడు నా కుమారుని పెళ్ళికి అందరిని పిలిచిన, అందరూ మంచి మంచి డ్రెస్లు వేసుకోరు, కానీ వీడు మాత్రం మంచి డ్రెస్ వేసుకోలే. అట్లయితే ఏం చేయాలి ఇప్పుడు నేను? దేవుడు డ్రెస్ విషయంలో ఖచ్చితంగా ఉన్నాడు కదా, ఇట్లనే ఉండాలని. వినాలి కదా నా మాట, వినలేదు. అప్పుడు దేవుడు ఏం చేసిండు చూద్దాం. అంతటి రాజు వీడిని కాలు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును కొరుకుతాయో ఉండునని పరిచారకులతో చెప్పాను. వచ్చిన వాళ్ళనంట ఒకడు పెళ్లి డ్రెస్ వేసుకోకపోతే దేవుడు ఏమంటుండంటే వీని చేతులు కాళ్ళు కట్టేసేయమంటుండు. ఏం చేయమంటుండు? చేతులు కాళ్ళు కట్టేసి వెలుపటి చీకటిలోనికి త్రేసివేయడి. ఒక దగ్గర చిన్నప్పుడు అంటారు కదా, చిన్నపిల్లల్ని భయపెడతారు కదా, చీకటి రూమ్ అని. దేవుడు కూడా అంటుండు అదే, నిజంగా వాడేస్తుండు దేవుడు. ఒక చీకటి అంటే పాతాళం అంటే నరకం, అందులో పడేసే అందులో ఏముంటుందంటే ఏడ్పును పండ్లు కొరుకుటని ఉండును. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ డ్రెస్ మంచిగా లేదనుకో, ఎక్కడికి వెళ్తారు తెలుసా? డ్రెస్ మంచిగా లేని వాళ్ళందరూ వెలుపటి చీకటి అంటే పాతాళం, అక్కడ పడేస్తారంటే అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండునని పరిచారకులతో చెప్పాను. ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీకు ఏం కావాలి? డ్రెస్ కావాలి. దేవునికి నీ డ్రెస్ కావాలని చెప్తుండలేదా? క్లియర్గా చెప్పిండలేదా? నీకు డ్రెస్ ఉంటే తప్ప నేను లోపలికి రాను. ఒకవేళ డ్రెస్ లేకుండా డానియల్ లాగా వచ్చిర్రనుకో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వీన్లాగా వచ్చిరనుకో ఏం చేస్తారు? కాళ్ళు చేతులు కట్టేసి చీకట్లు వేస్తారంట. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు డ్రెస్ ఖచ్చితంగా కావాలంటుండే. ఎందుకంటే మనం లోకస్తులమే, మనము కూడా అనుకుంటాం. ఒకసారి ఏమైందంటే నేను మీకు జస్టిన్ బ్రదర్ నేను 10 years బ్యాక్ ఇది. ఒకసారి ఏమైందంటే నేను అప్పుడు సేవకు తిప్పుతూ ఉండేవాడిని రామ్నగర్కి. ఇట్లా బస్సులో ఎప్పుడో ఫోన్ చేసి అరే నడరా వెళ్దామంటే సేవకు వచ్చేటోడు. అట్లనే ఒకసారి ఏమైందంటే నా చేతి ఖర్చుల కోసం నేను క్యాటరింగ్ చేసేది. అప్పుడు ఆ టైంలో క్యాటరింగ్ అంటే తెలుసుగా, వడ్డిస్తారు. అట్లయితే ఆ వడ్డిస్తే నాకు పైసలు 300 అట్లా వచ్చేది. అట్లయితే నేనేం చేసినంటే ఆ క్యాటరింగ్కి మా ఫ్రెండ్ని ఒకరిని తీసుకెళ్తా అని చెప్పిన, ఇద్దరం వస్తామని చెప్పినాం వానికి. కానీ వాడు ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిండు, ఇస్తే జస్ట్ ఇంకేం చేతి ఖర్చులకు అవసరం లేదు, వాడు ఉన్నోడే. వాడు ఏం చేతి ఖర్చులు క్యాటరింగ్స్ ఎప్పుడు చేయలేవాడు, నేను చేసేది క్యాటరింగ్. అట్లయితే క్యాటరింగ్ చేసేటప్పుడు ఎవరిని పిలవాలనో తెలియక ఎప్పుడు విని సేవకు పిలుస్తా అని చెప్పి ఫోన్ చేసి అరే జస్టిన్ రారా నాతోని అనగానే వాడు కాలేజ్ వదులుకొని వచ్చేసిండు. వానికి పైసలేమో అవసరం లేదు, వాడు నాతో వచ్చేసిండు నడు అని చెప్పి. ఎక్కడ క్యాటరింగ్ ఎక్కడ అయింది తెలుసా? ఒక గుడిలో అయింది. ఎక్కడైంది? ఒక గుడిలో క్యాటరింగ్ అంట. నాకు తెలియదు. ఆ గుడి దగ్గరికి రమ్మంటే ఆ గుడి నుంచి ఎక్కడ తీసుకెళ్తాడేమో అంటే ఆ గుడి లోపలికే తీసుకుపోయింది మమ్మల్ని.
ఆ గుడి లోపలికి వెళ్ళాక వాళ్ళు అన్నారు ఏంటంటే అదంటే బ్రాహ్మణుల పెళ్ళి అంట అది. బ్రాహ్మణులది ఏదో అవుతుంది. అయితా ఉంటే మేము లోపలికి వెళ్ళగానే సరే అయ్యో ఇద్దరం వచ్చినామని చెప్పి వాడిని చెప్పినా నేను చెప్పిన. వాడు షాక్ అయిపోయాడు. అరే నన్ను క్యాటరింగ్కి తీసుకొచ్చిండా, నాకు అవసరమా క్యాటరింగ్, నేను ఎందుకు చేయాలి? వాడు ఇరిటేట్ అవుతుండు. నేను వెళ్ళిపోతా, నేను క్యాటరింగ్ చేయను, నేను చేయను, నేను వెళ్ళిపోతా, నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చినా అంటే అరే ప్లీజ్ రా ఒక్కసారి ఉండరా అని చెప్పినాక వాడు ఏం చేసిండు, క్యాటరింగ్ ఇగో మీరు క్యాటరింగ్ చేయాలంటే క్యాటరింగ్ ఏ డ్రెస్ వేసుకుంటారు, ఏదో బ్లాక్ జాకెట్ ఏదో వేసుకుంటారు ఈ సూట్లు. అట్లయితే అది బ్రాహ్మణుల పెళ్లి కాబట్టి బ్రాహ్మణులకంట ఓవరొడ్డించాలి తెలుసా. వాళ్ళకంట పంతుల్లో వడ్డించాలంట. ఓవర్ వడ్డించాలి, మామూలు మనుషులు కాదు, పంతుల్లో వడ్డించాలంట. ఇప్పుడు మేము ఎట్లా కనపడాలి వాళ్ళకి, పంతుల్లాగా కనపడాలి. అట్లయితే ఏం చేసిర్రు, తొందరగా ఏం చేసిర్రు, 2 పంచెలు తీసుకొచ్చిర్రు. పంచెలు కట్టుకో అన్నారు, కట్టేసుకున్నాము. తర్వాత వానికి అసలుకే సిగ్గు, వాడిని అంటే షర్ట్ ఇప్పేసేసాను. వాని షర్ట్, నేను కూడా షర్ట్, నాకు బనీన్ ఉండే లోపల, వానికి బనీన్ కూడా లేదు. ఇక వాడు షర్ట్ ఇప్పి పంచె కట్టుకొని ఆ జంజం వేసుకొని నామాలు పెట్టుకొని ఎట్లా తయారైందంటే మొత్తము ఇక వాడిని చూడలేకపోతున్నాను. వాడిని చూసి ఇట్లా కోపంగా చూస్తున్నాను. అదంతా ఎట్లుంటుంది అసలు, బనీన్ కూడా లేదు, ఒక పంచె ఒక్కటి కట్టుకుండు. వానికి అవసరం లేదు పైసలు, అది చేయాల్సిన అవసరం లేదు, నా కోసం వచ్చిండు. అదంతా వేసుకొని అందరికి వచ్చి వడ్డిస్తూ ఉండు. అంటే అక్కడ వడ్డించాలంటే ఏ టైప్ డ్రెస్ తీసుకోవాలి, ఆ పంచి ఉండాలి, ఆ జంజం ఉండాలి, ఆ బొట్లు ఉండాలి, అవన్నీ ఉండాలి, అప్పుడే వడ్డించాలి. నేను నార్మల్గా నేను అన్నా ఈయన ఒక్కైనా వదిలేసేయండి, నేను ఈయన ఒక్కైనా ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిండు, ఈయనకి క్యాటరింగ్ లేదంటే కాదు ఇట్లుంటేనే క్యాటరింగ్ చేయాలన్నాడు. వాని షర్టు ఇప్పేసారు, పంచె కట్టించారు, వానికైతే పరువు అయినట్టు అయింది ఆ రోజు. అట్లయితే మేమందరం వడ్డిస్తుంటే అదేందో కానీ వాని దగ్గరకు వచ్చిన వాళ్ళు నిన్ను ఏదో గుడిలో చూసిన జస్ట్ నిన్నేదో గుడిలో చూసిన నేను అని 2-3 వచ్చి నువ్వు నీ పేరేంది, ఏ పంతులు ఎక్కడ వేస్తావని నన్ను ఎవరు అడుగుతలేరు, ఎందుకంటే నా లోపల యేసుప్రభు కనపడతాడు కాబట్టి. ఆయన ఎట్టివాడే ఉన్నాడు ఈ లోకంలో, నేను కూడా అట్టివాడనే ఉన్నాను. వాడిని అట్లా చూస్తుంటే వాడిని అడిగిన ప్రతిసారి ఇట్లా నన్ను చూస్తున్నాను. అంటే లోకస్తులకే అంత పట్టింపు ఉంటే, నేను తర్వాత నుంచి క్యాటరింగే బంద్ చేసాను, ఇక వాడిని పిలవడమే బంద్ చేసిన, నేను కూడా వెళ్ళలేదు, నాకు కూడా బాధ అనిపించింది. అంటే లోకస్తులే అంత పట్టింపుతో ఉంటే ఈ బట్టలు వేసుకుంటేనే వడ్డించడానికి మేము పంచలు కట్టుకున్నాం. లోకస్తులే అంత పట్టింపుతుంటే దేవుడు కూడా ఉంటాడా లేదా? హల్లెలూయా. అంటే ఇప్పుడు నీ పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే నీకు ఏం కావాలి? బట్టలు కావాలి, డ్రెస్ కావాలి. ఆ డ్రెస్ ఏందో చూద్దామా ఒకసారి, కీర్తనలలో రాసి ఉంటుంది, మీకు అందరికి తెలుసుకోవాలని ఉందా లేదా? ఆ డ్రెస్ వేసుకుంటే పరలోక రాజ్యం వెళ్తారు మీరు. చూద్దాం ఆ డ్రెస్ ఏందో చూద్దాం. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానం చేయుదురుగాక. ఆ బట్టలు ఏంటంటే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీకు కావాల్సిన వస్త్రం ఏంటంటే నీతి అనే వస్త్రం కావాలంట. హల్లెలూయా. ఏమనే వస్త్రం కావాలి? నీతి అనే వస్త్రంలో. కీర్తనలు 132లో దావీదు రాస్తుండు, నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందరు, నీ భక్తులు ఉత్సాహగానం చేదురుగాక. దేవుడు అంటుడు, నువ్వు పరలోక రాజ్యం రావాలంటే నీకు నీతి కావాలి. ఏం కావాలి? నీతి అనే వస్త్రం ధరించుకోవాలి. యోబులో కూడా రాసి ఉంటుంది ఇది, యోబు కూడా అంటాడు. ఒకసారి యోబు గ్రంథం తీద్దాం. యోబులు ఉంటుంది, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. యోబు 29:14 అంటుండే, ఏమంటుండంటే, ఈరోజు చెప్పే వాక్యము మంచిగానండి, మీ బ్రెయిన్స్ ఎక్కడెక్కడో ఇంట్లో పెట్టేసి రాకండి, ఇంటి దగ్గర పని దగ్గర పెట్టకండి, ఈయన ఉండండి, కొంతసేపు చర్చిలో ఉండనియండి, మీ బ్రెయిన్స్ అన్ని ఇక్కడ ఉండనియండి. ఇది కావాలంటే మీరు మళ్ళీ యూట్యూబ్లో కూడా వింటూ ఉండండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ వాక్యం అన్నట్టు. దీని గురించి నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను ఈరోజు. తర్వాత అంటే రూతు గ్రంథం గురించి కాదు, ఈ నీతి అనే టాపిక్ గురించి తర్వాత వచ్చే సంవత్సరంలో మనం మాట్లాడుకుందాం, దేవుని నీతి ఏంది, మన నీతి ఏందని. అలాగే మనకొక బట్టలు ఉండాలంట. ఆ బట్టలు ఏంటంటే నీతి అంట. యోబు గ్రంథంలో చూసినాం, కీర్తనల గ్రంథంలో చూసినాం, మనము నీతి అనే వస్త్రం ధరించుకోవాలంట. మనము ఆ వస్త్రము ధరించుకుంటేనే మనకేముంది? పరలోక రాజ్యం ఉంది. హల్లెలూయా. నీకు ఇప్పుడు ఏ వస్త్రం ఉండాలి? పట్టు చీరలు ఉండాలా? స్త్రీలకైతే మొత్తం వాళ్ళకి ఎన్ని రకాల పట్టు చీరలు ఉన్నా తక్కువనే. వాళ్ళు అనుకుంటారు పెళ్ళికి ఇది, రిసెప్షన్కి ఇది, ఎంగేజ్మెంట్కి ఇది, అన్ని పట్టు చీరలే. మళ్ళీ పట్టు చీరలు లేవని ఏడుస్తారు. అబ్బాయిలది పురుషుల వస్త్రాలు కొన్నే ఉంటాయి, 10 షర్ట్లు కాదు, 5 షర్ట్లు 5 పాయింట్లు, అవే ఎక్కువ. ఇన్ని బట్టలు ఇచ్చిండే నాకు దేవుడు అనుకుంటాం. అల్మారా మొత్తం ఉంటాయి వీళ్ళకి బట్టలు, నాకు బట్టలే లేవు. దేవుడు కూడా నీకు ఒకటే బట్టలు అడుగుతుండు. ఏం బట్టలు కావాలంట నీకు? ఏ బట్టలు కావాలంట?
నీతి అనే వస్త్రం, మంచిగా ఇంటారు వాక్యం. నీతి అనే వస్త్రం ధరించుకోవాలంటే నీతి అంటే ఏంది? నీతి అంటే ఏంటంటే అందరూ అనుకుంటారు ఏంటంటే మంచి పనులు చేస్తే నీతిమంతులు అనుకుంటారు. మంచి పనులు చేస్తే నీతిమంతులు గారు, నీతి పనులు చేస్తే నీతిమంతులు అవుతారు. ఏ పనులు చేస్తే అంటే నీతి అంటే ఏంది? ఇప్పుడు మంచి అంటే ఏంటంటే ఇప్పుడు నేనున్నా, మీకు సర్దైంది, సర్దైనప్పుడు జాంపండు ఉందా? జాంపండు తింటారా? అది మంచిదే, జాంపండు మంచిదే కదా. కానీ నీకేమైంది? అది తింటే ఏమవుతుంది? జాంపండు అంతా ముక్కులోకి వెళ్ళి వస్తుంది. అంటే జాంపండు మంచిదే కానీ నీకు మంచిది కాదు. మంచితనం అంటే ఏంటంటే అందరికీ మంచిది అవుతుంది. నీతి అంటే ఏంటంటే నీకు మంచిదా కాదా అని. అర్థమవుతుందా? నీతి అంటే నీతి అంటే ఏంటంటే దేవునికి అనుకూలమైనదా కాదా అది. నువ్వు పేదలకి దానం ఇస్తున్నావు అంటే అది మంచి పని, కానీ దేవునికి అనుకూలమైనదా కాదా అది. దేవునికి అనుకూలమైనది చేయడం నీతి. అంటే జాంపండు మంచిదే కానీ సరదైనప్పుడు తింటే మంచిది కాదు. నీతి ఏంది? మనం జాంపండు బదులు పైనాపిల్ తినాలి, ఎందుకంటే అది మంచిగా చేస్తుంది మనకి. అంటే నీతి అంటే ఏంటంటే దేవునికి అనుకూలమైనది చేయడమే నీతి. ఇప్పుడు నీతిమంతులు కావాలంటే మీరు మంచి పనులు చేస్తే కారు, కానీ దేవునికి అనుకూలమైనది ఏదో నువ్వు తెలుసుకొని అది చేసినప్పుడే నువ్వు నీతిమంతును అవుతావు. నువ్వు నీతిమంతును అంటే నీకు నీతి అనే వస్త్రం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యం వెళ్తావు. హల్లెలూయా. బైబిల్లో ఉంటుంది నీతిమంతుల కంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయంట. బైబిల్లో ఎట్లా రాసి ఉంటుంది అంటే నీతిమంతుల పిల్లలు ఆకలిగా ఉన్నారని ఉంటుంది, నీతిమంతుల మీద యెహోవాకు అనుదృష్టి ఉన్నదని ఉంటుంది, నీతిమంతుల మొరని దేవుడు వింటుండని ఉంటుంది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మువ్వు వేయదరని ఉంటుంది. ఇంకేమని ఉంటుంది అంటే నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం ఉంటుందని ఉంటుంది. నీతిమంతులు సూర్యుడు ఎట్లయితే పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు మెల్లమెల్లగా వెదజల్లుతుంటాడో నీతిమంతులు కూడా అంతకంతకు వెదజల్లుతుంటారంట. ఇట్లా ఎన్నో ఆశీర్వాదాలు నీతిమంతుల మీద ఉంటే ఇప్పుడు మనుషులందరికీ ఏముంటుంది అంటే ఈ ఆశీర్వాదాలే కాదు, పరలోక రాజ్యం కూడా నీతిమంతులకే అని రాసినప్పుడు మనుషులందరూ దేనికోసం చూస్తారు? ఆ నీతి కావాలి. ఎంతమందికి నీతి కావాలి? మళ్ళీ ఎట్లొస్తుందో చూసుకుందామా? ద్వితీయోపదేశకాండం. పాత నిబంధనల దేవుడు ఏం చెప్తున్నా అంటే ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, మన దేవుడైన యెహోవా నీకు నీతి కావాలంటే ఏం చేయాలంటే మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. హల్లెలూయా. ఇదేంటి? పాత నిబంధనలు దేవుడు చెప్తుండే అంటే మనుషులందరూ నీతిమంతులు కావాలంటే మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి. పాత నిబంధనలో మనకి ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, పదాజ్ఞలు కాకుండానే. ఏమని ఉంటుంది అంటే నువ్వు ఇట్లా చేయొద్దు, నువ్వు అట్లా చేయాలి, నువ్వు దొంగలించొద్దు, నువ్వు ఆశించొద్దు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండదు, నువ్వు విశ్రాంతి దినంలో పరిశుద్ధంగా ఆచరించాలి, నువ్వు ఈ బలి అర్పించాలి, అది చేయాలి, ఇట్లుండాలి అట్లుండాలని ఎన్నో చెప్పాడు దేవుడు. ఎన్నో రూల్స్ ఉన్నాయి. మీకు నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు చూస్తే ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ఎన్నో కట్టడలు ఉన్నాయి, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ చేస్తే తప్ప నీకు నీతి రాదంట. అవన్నీ ఒక్కటి చేయకపోయినా కానీ అన్నీ చేయనట్టే. యాకోబు పత్రికలు ఉంటుంది, ఒక్కటి చేయకపోయినా కానీ అన్నీ చేయనట్ట. ఒకవేళ పదాజ్ఞలల్లా నువ్వు 9 చేసినావు, ఒక్కటి చేయలే అలా, అప్పుడు నీ నీతి అంతా పోతుంది మళ్ళీ. అందుకోసమే ఎవ్వరు కూడా పాత నిబంధనలు ఎవ్వరు కూడా నీతిమంతులు కాలేదు. పౌలు రాస్తాడు ఇది, ఏమని రాస్తాడు? నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అన్ని రూల్స్ దేవుడు అప్పుడు ఏమంటుండంటే నువ్వు నా దగ్గరికి రావాలంటే నువ్వు ఇది చేయాలి, అది చేయాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. కొందరు భర్తలు కూడా అట్లనే ఉంటారు కదా, భార్యలకు తెలుసు, భర్తలను అడుగుతున్నా. కొందరు భర్తలు కూడా అట్లనే ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటారంటే పాత నిబంధనలో దేవుడు ఎట్లుండంటే ఒక భర్తలాగా ఉండే. ఎట్లుండాలంటే మనకి ఛాయ్ కూడా చేయరాని ఒక భార్యని చికెన్ బిర్యానీ చేయమంటే ఎట్లుంటుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఛాయ్ చేయరాదు, బయట నుంచి ఆర్డర్ ఇస్తుందంట. ఛాయ్ అంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు. అట్లయితే మనల్ని కూడా ఎట్లుండమంటున్నా అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు నీతి. మనుషులు ఉండలేరు, మనకు చేయరాదు, ఛాయ్ ఒకటే సరిగా రాదు. దేవుడు ఏం చేయమంటున్నాడు? చికెన్ చేయ. కొందరు భర్తలు అట్లనే ఉంటారు, ఇగో నేను అన్నం తింటా, నువ్వు నాకు చికెన్ బిర్యానీ చేసుకురా. చికెన్ బిర్యానీ ఎట్లుండాలి అంటే వేడిగా ఉండాలి, కానీ నా నోరు కాలొద్దు, ముక్కలు మంచిగా మెత్తగా ఉండాలి, తినంగానే నోట్లో కరిగిపోవాలి. నేను తిన్నంతసేపు నా ముంగటనే కూర్చోవాలి, నవ్వుతూ ఉండాలి, ఎక్కువ కూడా నవ్వద్దు, నీ ముంగట 4 పనులే కనిపించాలి. అంటే రూల్స్. నువ్వు ఇట్లుండాలి, నువ్వు వడ్డించేటప్పుడు ఒక్క మెతుకు కూడా కింద పడొద్దు. ఒక్క మెతుకు పడ్డదా అయిపోయినావు, నీ పని అయిపోయింది. ఒక్క మెతుకు కూడా పడద్దు. నువ్వు దూరంలో అక్కడ కిచెన్లో వండుతుంటేనే నాకు ఈడి వరకు వాసన రావాలి.
ఇట్లుండాలి, అట్లుండాలి, అట్లుండాలి, ఇట్లుండాలి అవన్నీ చెప్తే ఆమె ఉంటుందా? పాత నిబంధనలో దేవుడు అదే అంటుండు, నువ్వు నీతిమంతుని కావాలంటే ఇట్లుండాలి, అట్లా చేయాలి, ఇట్లుండాలి. నా వల్ల కాదు దేవా, నేను చేయలేను, నాకు ఛాయే రాదు, నువ్వు చికెన్ బిర్యానీ అడుగుతున్నావు, నవనీత సిస్టర్ అయితే వచ్చు, అంటే మీ అందరు కూడా వచ్చు, నాకు రాదు. దేవుడు నన్ను అడిగితే నేను చేయలేను. ఆ చికెన్ తీసుకొచ్చి అందులో నూనెలు వేస్తేనే అది ఏమవుతుందో తెలియదు, ఉప్పు కారం అన్నీ ఒక ముద్ద అయిపోతుంది. ఇక నాకు రాదు. కానీ దేవుడు అంటే నువ్వు చికెన్ బిర్యానీ చేయాలి. నాకు ఇప్పుడు అదే ఆకలి. మనకి ఎట్లా నవ్వుతే ఎన్ని పనులు వస్తాయి తెలుసా మనకి? ఈ ఎన్ని పనులు కౌంట్ చేసిరా? నేను నవ్వుతా అలా ఈ ఎన్ని వచ్చినాయి అట్లా కౌంట్ ఇన్ని పనులే కనపడేటట్టు నవ్వాలంటే నవ్వలేం. దేవుడు పాత నిబంధనలో ప్రతి ఒక్క మనిషి నుంచి నువ్వు నీతిమంతుని కావాలంటే ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇట్లా చేయాలనే వారికి మనుషులు ఎవ్వరు చేయలేకపోయారంట. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనము ఒక పోలీస్, మీకు అందరికి తెలుసు, పోలీస్ అవ్వాలంటే కొంచెం ఒక 2 కిలోమీటర్లు అట్లా ఉరకాలి తెలుసా? అది ఉరుకుతూనే పోలీస్ అవుతారు వాళ్ళు. కానిస్టేబుల్ అవ్వాలన్నా కానీ ఉరకాలి. పోలీస్ అవ్వాలంటే ఒక టైం ఉంటుంది, ఆ టైం లోపల ఉరకాలి. మనకు కూడా దేవుడు ఏం చేసిండంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకు కూడా దేవుడు ఏం చేసిండంటే ఒక 1000 కిలోమీటర్లు ఉరకమని చెప్పిండు మనకు నీతి కావాలంటే. ఎన్ని కిలోమీటర్లు మనం ఉరకగలుగుతామా? ఇంకోటి ప్రాబ్లం ఏం తెలుసా? మనకి పాపం అనే ముళ్ళు ఉంది. ఏముంది చెప్పండి? ఏముంది? మనకేముంది? పాపం అనే ముళ్ళుంది. ఎన్ని కిలోమీటర్లు ఉరకాలి? మనిషి కాళ్ళు ఉంటేనే ఉరకలేం. మనకేముంది? ఇంకా ఎంత దూరం ఉరుకుతాం? ఒకవేళ ఉరకాలని ట్రై చేస్తే ఏమవుతుంది? ఇంకెక్కువ ప్రాబ్లం అవుతుంది, ఇంకెక్కువ నొప్పి కలుగుతుంది. మనం ఎంత ట్రై చేస్తా, ఎంత ఉరుకుదామని ట్రై చేస్తే అంత నొప్పి పెరుగుతూ ఉంటుంది. అందుకోసం మనుషులందరూ పాత నిబంధనలో ఏడుస్తుర్రంట, దేవా నాకు నీతి కావాలి. వాళ్ళు ఎంత ట్రై చేస్తూ ఉన్న కొద్దీ అంత పాపంలో పడిపోతూ ఉండరు, అంత రోగంలో, అంత శోధనలో వాళ్ళు ట్రై చేస్తుర్రు. దేవుడు నీతి కావాలంటే ఆ 1000 కిలోమీటర్లు ఉరకడానికి ట్రై చేస్తుర్రు. కానీ ప్రతి ఒక్కరి కాళ్ళల్లో పాపము అనే ముళ్ళు ఉంది. ఏముంది మన కాళ్ళల్లో? ఉరకగలుగుతామా? కానీ దేవుడు ఏం పెట్టిండు? 1000 కిలోమీటర్లు ఉరికితేనే నీకు నీతి కలుగుతుంది. 1000 కిలోమీటర్లు ఉరికితేనే నీకు ఆ పోలీస్ డ్రెస్ వస్తుంది. ఆ డ్రెస్ ఉంటేనే నువ్వు పోలీస్ డ్యూటీకి వెళ్తావు. నువ్వు నీతి ఉంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళగలుగుతావు. ఆ 1000 కిలోమీటర్లు ఎవ్వరు ఉరకలేరు. ఇంకా మనకి పాపపు ముళ్ళు, మనకి పౌలు అంటాడు పాపం అనే ముళ్ళు ఉందని. పాపపు ముళ్ళు ఉంది కాబట్టి మనం ఎంత ట్రై చేస్తున్నామో అది ఎంత దిగుతూ ఉంది, దిగుకుంటా రక్తం గారుతూ ఉంది, మనకి రక్తం గారుతూ ఉంది. అప్పుడు పాత నిబంధనలు ఉన్న మోషే, దావీదు, వీళ్ళ ఎవ్వరు కూడా మేము ఎంత ట్రై చేసినా దేవా మా వల్ల అయితే లేదు, దేవా మేము నీతిమంతులము కాలేకపోయి. యోబు అయితే డైరెక్ట్ దేవుణ్ణి అంటాడు, నీ దగ్గర నీతిమంతుడు ఎవరు ఉంటారయ్యా? నువ్వు నీతిమంతునిగా ఉండాలనుకుంటావు. అసలు మనుషులు, నరులు నీతిమంతులుగా ఎట్లుండగలుగుతారు నీ దగ్గర? మేము ఎట్లు ఉరకగలుగుతాం ఆడివారికి? మా కాళ్ళల్లో మేకుంది, మేమేం చేయాలి? మాకు ఆశీర్వాదాలు కావాలి, మాకు పరలోక రాజ్యం కావాలి. కానీ మేమేం చేయలేకపోతున్నాం. మేము ఎంత ట్రై చేసినా కానీ మా వల్ల అయితే లేదు. మేము ఏం చేయాలి అన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందును విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆ టైంలో ఏమైందంటే మనం కుంటుతా ఉంటే మనం ఏడుస్తూ ఉన్నాం, అరుస్తూ ఉన్నాం. అప్పుడు ఏం చేసిందంటే యేసు ప్రభు వచ్చిందంట మన కోసం. హల్లెలూయా! ఎవరు వచ్చిన మన కోసం? పాత నిబంధనల ప్రవక్తలందరూ ఏడుస్తూ ఉన్నారు, ఓ దేవా మేము నీతిమంతులం కాలేము, ఆశీర్వాదాలు వస్తలేవు, మాకు వల్ల కాదు, మేము చేయలేకపోతున్నాం, ఇవన్నీ అంటూ ఉంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూమికి వచ్చిందంట. హల్లెలూయా! ఈ క్రిస్మస్ సంబరం అందుకోసం యేసు ప్రభు పుట్టంగానే దూత ఏమంటదంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. అప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేసిండంటే ఆ ముళ్ళుని తీసేసిండంట. ఫస్ట్ ఏం చేసిండు? ఆయన రక్తంతోని నీ పాపం గడిగేసిండు ఫస్ట్. తర్వాత ఏం చేసిండంటే నేను అభిషేకించిండంట. తర్వాత ఆయననే ఆ 1000 కిలోమీటర్లు ఉరికిరంట. ఎవరు ఉరికిరు? ఆ ముళ్ళు తీసేయడం అంటే ఏంటంటే ఆ ముళ్ళు నీ దగ్గర తీసుకొని ఆయన కాళ్ళు గుచ్చుకోండు. ఏం చేసిండు? ఆయనే ఉరుక్కుట. అది అంటే సిల్వలో అనుభవించిన శ్రమలన్న అది మన శ్రమలు ఆయనే తీసుకొని ఆ 1000 కిలోమీటర్లు ఆయన ఉరికిండంట. హల్లెలూయా! ఆ డ్రెస్ గెలుచుకొని ఆ డ్రెస్ తీసుకొని వచ్చి ఇప్పుడు మనకేసిండు. మీరు ఉరికి రావి ఆడివరకే? ఎవరు ఉరికిరు? నీ పాపం ఎవరు తీసేసిర్రు? నీ పరుగు ఎవరు పరిగెత్తిరు? నీకు నీతి ఎట్లా వచ్చింది? యేసు ప్రభు వల్ల. హల్లెలూయా! పౌలు అందుకోసమే అంటారు రోమీలకు రాసిన పత్రికలో, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇప్పుడు క్రియల వల్ల కాదు, కానీ పాత నిబంధనలు నువ్వు అది చేయి, ఇది చేయి అంటే క్రియల వల్ల నీతి కలుగుతుంది అంటే ఎవ్వరికి రాలే. కానీ కొత్త నిబంధనలు యేసు ప్రభు వచ్చింది ఇప్పుడు మన కోసం. వచ్చి ఏం చేసిందంటే ఆయన నమ్మితే చాలు, విశ్వాసం ఉంచితే చాలంట. యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంటే నీకు
నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇప్పుడు నువ్వు ఉరకన అవసరం లేదు, అక్కడనే ఉండి విశ్వాసం పెడితే దేవుడే నీ కోసం ఉరికి ఆ డ్రెస్ తీసుకొని ఆ నీతిని తీసుకొని నీకు ఇస్తున్నాడు. ఇప్పుడు నీతిమంతుని నువ్వు అయినవా లేదా? ఎందుకైనా ఆయన యందు విశ్వాసం ఉండడం బట్టి. మనం క్రియలు చేస్తే కాలే, మనం ఉరికితే కాలే, ఆడివరకు మనం మంచి పనులు చేస్తే కాలే, మనం చికెన్ బిర్యానీ వండితే కాలే. దేనివల్ల మనం నీతిమంతులమైన అంటే యేసుక్రీస్తు నందలి విశ్వాసం వల్ల. ఆయన చేసిండు, ఆయన చేసిన క్రియను బట్టి నువ్వు విశ్వాసం పెడుతున్నావు కాబట్టి, అది నమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు మీరందరూ నీతిమంతులైనరంట. మీరందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? పరలోక రాజ్యం వెళ్ళగలుగుతారు. కానీ ఇప్పుడు కూడా చాలా మంది ఏమంటారు అంటే, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నువ్వు అక్కడ మునగాలే, ఆ నీళ్ళలో మునగాలే, గుండు కొట్టించుకోవాలి, మోకాల మీద ఒక వేలంగని మాత దగ్గరనంట మోకాల మీద నడవాలంట, కొండలన్నీ ఎక్కాలంట, ఆ గుట్టలన్నీ ఎక్కాలంట. అవన్నీ ఎక్కుతామా మనం? ఒకవేళ ఎక్కినా ఏమైతాయి? అవన్నీ వ్యర్థమే. నువ్వు ఎంత దూరం మురకగలుగుతావు? ఎంత ట్రై చేసినా. కొందరు అంటారు, నేను ఫాస్టింగ్ చేస్తున్నా బ్రదర్, నేను అన్నం తినకుండా ఉంటున్నా, నేను మెడిటేషన్స్ చేస్తున్నా, నేను బీదలకి అన్నం పెడుతున్నా, పైసలు ఇస్తున్నా, బట్టలు ఇస్తున్నా, అవి ఇస్తున్నా, నేను ఎవ్రీ సండే చర్చ్కి వస్తున్నా. ఇవన్నీ నువ్వు చేసే నీతి క్రియలు ఎట్లుంటాయి తెలుసు? ఒకసారి చూద్దాం మన నీతి క్రియలు ఎట్లుంటాయి కూడా చెప్తాడు. దేవుడు ఏమంటాడు అంటే, వాళ్ళందరూ ట్రై చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, మేమందరము మన నీతి క్రియలు ఎట్లుంటాయి చూద్దాం. మంచి పనులు, చెడ్డ పనులు కూడా కాదు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు అన్నీ నీతి క్రియలే. దావీదు చేసిన, మోషే చేసిన, ఎలియా చేసిన, ఎలీషా చేసిన, యెషయా వీళ్ళందరూ చేసిన నీతి క్రియలే అంట మురికి గుడ్డలాయను. ఎట్లున్నాయి అంట అవి? ఎట్లున్నాయి? మురికి గుడ్డలు. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే, యేసుప్రభు వచ్చినాక కూడా మనం ఆ మురికి గుడ్డల మీదనే ఆధారపడతా ఉన్నాం. దేవా నేను ఇది చేసిన కాబట్టి నేను పరలోకానికి వస్తా, దేవా నేను ప్రతి సండే చర్చికి వస్తున్నా కాబట్టి నేను పరలోకానికి వస్తాను, నేను తాగుతలేను దేవా, అసలు తాగుడు వాసన అంటే నాకు పడదు, అందుకోసం వాసన పీల్చుకోకుండా తాగుతా. తాగుడు అంటేనే పడదు, నేను తిరిగాను, అందరు లోకస్తులాగా తిరిగాను, అందుకోసం నేను పరలోకానికి వస్తా. నేను ఇట్లున్నా కాబట్టి నేను ఎవ్వరి దగ్గర లంచం తీసుకోను, ఎవ్వరిని అన్యాయం చేయను. మనం అనుకుంటుందంటే మనం పరలోకానికి వెళ్ళడానికి ఈ మంచి క్రియలన్నీ మనకి పరలోకానికి తీసుకెళ్తాయి అనుకుంటాం. కాదు, నీ ఒక్క మంచి క్రియ కూడా పరలోకానికి తీసుకెళ్ళదు నిన్ను. నువ్వు నీతిమంతుడు అయింది నీ క్రియల వలన, యేసుప్రభు వలన. అర్థమవుతుందా? ఆ 1000 కిలోమీటర్లు ఊరుకిరు మనం ఏం చేస్తామంటే, ఆ డ్రెస్ వేసుకున్నాక ఏమంటామంటే, ఈ 10 అడుగులు వేస్తాం చూడు, అమ్మ ఈ 10 అడుగుల వల్లనే అది వచ్చిందంటాం. ఈ 10 అడుగుల వల్ల వచ్చిందా? దేవుడు ఎన్ని అడుగులు వేసిండు అది మర్చిపోతాం. దేవా నేను మాట్లాడిన దేవా ప్రవచనం, ఓ జబారా షికర్ ఇదే యెహోవా వాక్కు అన్న కదా దేవా, నువ్వు ఎందుకు నన్ను పరలోకానికి తీసుకెళ్ళావు? అందరి ముంగట ప్రవచనం అయితేనా కదా, అన్య భాషలు మాట్లాడినా కదా, బల్లిరిచిన కదా, ప్రతి సండే వచ్చి చర్చిలో బంటి బ్రదర్ ఎంత చెప్పినా కానీ చోరుతో ఇంటనే ఉన్నా కదా, ఇన్ని గణం చేసినా కదా దేవా, అందుకోసం నాకు పరలోక రాజ్యం ఉందా? కాదు. నువ్వు చర్చికి వచ్చి పనుకో, ఏం చేయి, పనుకో, అయినా పరలోక రాజ్యం వెళ్తావు. అట్లా అనుకోకండి. హల్లెలూయా. నువ్వు పనుకున్నా కానీ పరలోక రాజ్యం ఎందుకు వెళ్తావు? యేసు ప్రభువు నందు విశ్వాసము ద్వారా. ఒకసారి పనుకొని చూడండి కావాలంటే. ఇప్పుడు దేవుడు బూరుదిండి నువ్వు పరలోకంలో లేస్తావు. రాకడ ఇప్పుడు వచ్చిందంటే పరలోకంలో ఎంతసేపు చెప్పిండు బ్రదర్, బంటి బ్రదర్ ఇంకా ఆమెన్ అంటలేడు, హల్లెలూయా అంటలేడు చూసే వరకు అందరం పరలోకంలో ఉంటాం. ఒకవేళ బూరుదిందంటే నువ్వు పనుకున్నా పరలోక రాజ్యంలో ఉంటావు. నీ క్రియలు నీ నీతిమంతునిగా చేస్తలేవు. ఏం చేస్తుంది నీతిమంతునిగా? యేసుక్రీస్తు నందు విశ్వాసం. మనల్ని దేవుడు ఇంకా మంచిగా వివరిస్తాడు తెలుసా, వర్ణిస్తాడు తెలుసు. ఒకసారి అందరూ మంచిగా చూడండి, ఒకసారి వచనం చూడండి. ఎహెచ్కేల్కి వెళ్దాం. మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తుందో చూద్దాం. ఎహెచ్కేల్ 16వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటుంది. 4వ వచనం నుంచి చూద్దాం. నీ జనన విధం అంటే మనం యేసుప్రభు వచ్చినప్పుడు మనం ఎట్లుండమో చూద్దాం. మనం అందరం పాపులమై ఉన్నప్పుడు ఎట్లుండనంట, నీ జనన విధం చూడగా నువ్వు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు. మనల్ని ఎంత దరిద్రంగా ఉన్నామో చెప్తున్నా. మనల్ని శుభ్రమవుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. మనం పుట్టినప్పుడు అంట మనం ఎట్లున్నామంటే ఇట్లా పడేసినట్టు రోడ్డు మీద. ఇంకో వచనం దిద్దాం, 5వ వచనం. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవాలనని ఎవరునూ కటాక్షింపలేదు. మనం ఎట్లున్నామంటే మురికి గుడ్డలు వేసుకొని ఎవ్వరు కూడా మనకు కటాక్షిస్తలేరంట. నీ యందు జాలిపడు వాడు ఒక్కడునూ లేకపోయాను, నీవు పుట్టిన నాడే బయట నీళ్లను పారవేయబడి అసహ్యముగా ఉంటివి. నువ్వు ఎట్లుండే తెలుసా? యేసుప్రభుని నమ్ముకోకముందు అట్లుండే. రోడ్డు మీద చిన్న పిల్లల్ని అట్లా వదిలేస్తారు, పడేస్తారు చూడు, అసహ్యంగా. ఎవ్వరు కటాక్షింపకుండా. చిన్నపిల్లల్ని చూస్తే ఏమనిపిస్తుంది మనకి? జాలి కలుగుతుందంట. కానీ మనల్ని చూస్తానంట జాలి కూడా కలగలేదంట, అసహ్యంగా ఉన్నామంట. పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటుంది. మీరు అందరూ ఎట్లుంటే యేసుప్రభుని నమ్ముకోకముందు చూడ అసహ్యంగా ఉంటుంది. పరలోకం నుంచి దేవుడు చూసినప్పుడు
అంత అసహ్యంగా ఉన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేసిండు తెలుసా? మనిషినండి ఎంత ప్రేమిస్తున్నా మీకు అర్థమవుతుంది. మరియు నేను నీ యొద్దకు వచ్చి, ఆ టైంలో అంటే దేవుడు వచ్చినట్ట మన దగ్గరికి, నిన్ను చూడగా ఇష్టం పుట్టించి ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటుండు, నువ్వంట ఎప్పుడైతే అసహ్యంగా ఉండి అంటుంటే ఎవ్వరు పట్టించుకోకపోతే దేవుడు వచ్చిందంట బోయాజ్ దగ్గరకు రూత్ వచ్చినట్టు తెలుసు కదా, బోయాజ్ దగ్గర వచ్చి పెళ్లి చేసుకొని నిబంధన చేసుకున్నట్ట నీతో, కొత్త నిబంధన చేసుకున్న వాళ్ళని పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతివి. మీరు ఎవరు వాళ్ళంటే ఇప్పుడు ఎందుకు ఏం చేసుకుంటు దేవుడు మిమ్మల్ని? ఇదే ప్రభువైన యెహోవాకు. ఇంకా అది ఎట్లా పెళ్లి చేసుకుంటో కూడా చూసుకుందాం. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి, మనం రూతు దగ్గర చూస్తున్నాం ఇక్కడ కూడా, నీళ్లతో నిన్ను కడిగి అంటే యేసు రక్తంతో నిన్ను కడిగి రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి, మన పాపమంతా కడిగి నూనెతో అంటే పరిశుద్ధాత్మతో నింపి విచిత్రమైన కుట్టు పని అంటే వస్త్రము, నీతి అనే వస్త్రము చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించి తిని. ఎంత మంచిగా రెడీ చేస్తుంది చూడు. ఫస్ట్ మంచిగా కడిగిండంట, తర్వాత నూనె పెట్టిండంట, అంటే స్ప్రే సెంటు కొట్టిండంట. విచిత్రమైన కుట్టు పని, ఆ విచిత్రమైన అంటే గలీజ్ అని కాదు, మంచిది. మంచి కుట్టు పనితో చేసిన ఒక బట్టలు వేసినట్ట, తర్వాత చెప్పులు చేసినట్ట, తర్వాత ఒక పైనుంచి ఒక అవిసెనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని. ఎవ్వరు పట్టించుకున్నప్పుడు దేవుడు పట్టించుకుని మనల్ని. ఇక్కడికే అయిపోయిందా? అంతేనా? ఇంకేముందో చూద్దామా? ఆడికి ఆడిపోయింది కాదు, ఇంకేముంది? మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి తిని. ఏమిచ్చినట్ట మీకు? బంగారం, వెండి, వజ్రాలు అన్ని ఇచ్చినట్ట మీకే. ఆభరణం అంటే మనకు కూడా, మనం యేసు ప్రభువు ఇదంతా ఆత్మీయంగా. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి, మనకిష్టం కడియములు అంటే, కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి, ఇవన్నీ బంగారమే, రాయలేదు అనుకోకండి, అన్ని బంగారమే. నీ చెవులకును ముక్కు కూడా, నీ చెవులకు ముక్కుకు కూడా పోగులను, నీ తలకు కిరీటమును పెట్టించి తిని. ఎట్లుండే అసహ్యంగా తూ అని అనేటోళ్ళ దగ్గరికి దేవుడు వెళ్ళిండంట, బట్టలేసిండంట, కడిగిండంట, బంగారాభరణంలో పెట్టిండంట, ముక్కును పట్టించుకున్నట్ట, చెవును పట్టించుకున్నట్ట, తలకాయను పట్టించుకున్నట్ట, ఇన్గనం పట్టించుకు. తర్వాత ఏం చేసిండు? ఈలాగు బంగారుతోను, డౌట్ ఉంటుంది దేంతో చేసిండని, చాలా మందికి డౌట్ ఉంటుంది. నీకు ఒక గొలుసు కొనిస్తా అంటే ఏ గొలుసు కొనిస్తావు ఫస్ట్ అది చెప్పు. నీకు వడ్డానం అంటే ఓ వడ్డానం, ఇత్తడి వడ్డానమా, వెండి వడ్డానమా, బంగారం అనే వరకు అయిపోయింది సాలిగా. ఈ భర్త తప్ప ప్రపంచంలో ఇట్లాంటి భర్త దొరకడు ఎవరికి. అందుకోసం మంచి రాసిండు, బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్న అవిసెనారయు పట్టును పట్టు వస్త్రమే అంట, పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి. మళ్ళీ చెప్తుండు, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారం ఇయ్యగా. నీకు బట్టలే ధరింపజేస్తలేడంట, ఏం చేస్తుండు? తినడానికి ఫుడ్ కూడా ఇస్తుండంట మంచిగా. నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. నువ్వేమి చేయకు, తూ అని అసహ్యంగా నేను పడేస్తే దేవుడే వచ్చిండు, దేవుడే గడిగి. నువ్వు కడుక్కున్నావా? నిన్ను నువ్వు అభిషేకించుకున్నావా? నిన్ను నువ్వు ధరించుకున్నావా? అంటే నిన్ను అలంకరించు కాదు, దేవుడే వచ్చి చేసిండు. మనుషులు ఏం చేస్తారంటే, నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఉపవాసం ఉండాలి, నా కడుపు కాల్చుకోవాలి, ఏం తినొద్దు, ఏడవాలి. కొందరు అంటారు కన్నీటి ప్రార్థన చేయాలి, దేవా నాకు ఇది కావాలి దేవా. నేను ఏడుస్తూనే, నాకు చిన్నప్పుడు చెప్పారు ఏడుస్తూనే వస్తాయని. నేను నిజంగా ఏడుపు రాకపోతే గిచ్చుకున్నా, ఎందుకంటే నాకు ఏడుపు రావాలి. కన్నీళ్ళతో విత్తువాడు సంతోషకారణంతో వాక్యాలు తీసే చెప్పేది. నేను ఏడవాలి ఇప్పుడు దేవుని దగ్గరికి, నాకు ఏడుపు రాకపోయేది, నవ్వొచ్చేది. ఎందుకు ఏడుస్తున్నా తెలియక నవ్వొచ్చేది. కొంతసేపు నవ్వేది, కొంతసేపు దేవునికి అర్థం కాకపోయేది, ఎందుకు ఏడుస్తున్నావురా? విశ్వాసం ద్వారా వస్తాయా, క్రియల వల్ల వస్తాయా? ఆడ దేవుడు చేసిండా, నువ్వు చేసింది ఏమన్నా ఉందా? దేవుడే అడిగిండా, దేవుడే నూనెతో అంటిండా, తర్వాత దేవుడే ధరింపజేసిండా. వరుస పెట్టి ఇంకా లాస్ట్కి ఏమనుంది? నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత, ఆయన ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించు వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని దేవుడే చేసి ఆయనకి ఎంత బలం ఉందో అంత బలంతో, ఆయన బలమంతా ఏం చేసిందంటే నిన్ను సౌందర్యంగా తయారు చేయడానికి పెట్టిండంట. మన ఒక భర్త తను సంపాదించిన శాలరీ అంతా తీసుకొచ్చి బ్యూటీ ప్రోడక్ట్స్కే, నీ బట్టలకే, బంగారంకే పెడితే ఎట్లుంటుంది? దేవుడు అంటే ఆయన ప్రభావం అంతా పెట్టి నిన్ను అలంకరించి, కడిగి, అభిషేకించి సౌందర్యవంతంగా చేసిండంట.
ఇప్పుడు నువ్వు నీతిమంతును అయినవంటే ఆ 1000 కిలోమీటర్లు నువ్వు ఉరకలేదు. ఎవరు ఉరికిరు? యేసు ప్రభు ఉరికిండు. ఎందుకు ఇదంతా చేసిండంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఏమంటాడంటే ఒక వచనం ఉంటుంది. ఎందుకంటే పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి మనల్ని ప్రేమించి ఏం చేసిండంటే తెలుసా, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను మన లోపల ఏ ప్రాబ్లం లేకుండా, ఏ డిఫెక్ట్ లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. సంఘంనంట దేవుడే కడుగుతాడంట, దేవుడే పరిశుద్ధ ప్రవర్తిస్తాడంట, దేవుడే అలంకరిస్తాడంట. ఎందుకంటే ఆయనకైనకు అప్పగించుకోవడానికి, ఆయనకైనకి. అంటే ఒక టైంలో పెళ్లి చేసుకునే టైంలో మామూలుగా పెళ్ళికి ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఇవన్నీ అయినప్పుడు, పెళ్ళి అన్నైనప్పుడు స్త్రీలు అంటే వాళ్ళంతలో వాళ్ళు రెడీ చేసి వస్తారు. కానీ దేవుని దగ్గరికి రావడానికి మనకు అర్హత లేదు కాబట్టి ఆయననే కడిగి, ఆయననే అభిషేకించి, ఆయననే అలంకరించి ఆయనకైనా పరిచయం చేసుకుంటున్నాడంట. ఆయనకి ఎట్లా కావాలో మనకు తెలియదు కాబట్టి ఆయననే చేసుకుంటున్నావు అవన్నీ. నువ్వేం చేయాలి? విశ్వాసం పెట్టి సైలెంట్గా ఉండాలి, అంతే. ఆయననే చూసుకుంటాడు మిగతా అంతా. ఎంత మంచి దేవుడు కదా మన దేవుడు. నిన్నేమో చేయమంటుండా? నువ్వు నీతిమంతుడు ఎట్లయినావు? ఓవర్ చేసి నీ నీతిమంతులాగా నువ్వు పరలోక రాజ్యం ఎందుకు వెళ్తావు ఇప్పుడు? యేసుప్రభు వల్ల. నీకు నీతి వచ్చిందా లేదా? ఎట్లా వచ్చింది? యేసుప్రభు వల్ల. కొందరు అంటే ఎవరన్నా దేవుడు ఒకవేళ ఇది చేయాలి అది చేయాలంటే మనం చేయలేం. మా పెద్దనాన్న ఉంటుండే, ఎంత మా మమ్మీ చెప్తూ ఉంటుంది, మా మమ్మీ అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. మా పెద్దనాన్న అంటే ఎంత కఠినంగా ఉండేదంటే, మా ఇంటికి అంటే అత్తగారింటికి వస్తారు కదా కొందరు, భర్తలు అట్లా ఉంటుండే ఒకప్పుడు. ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇట్లుండాలి అట్లుండాలి ఖచ్చితంగా చెప్పేదంట. నీ తమ్ముడు ఏది చేయకపోయినా కానీ నచ్చదు ఆయనకి. నీ తమ్ముడు నవ్వాలి, అన్న నమస్తే పెట్టాలి, నాన్న ఇట్లా చేయాలి, మీ ఇంట్లో దోమలు గారు వస్తున్నాయి, ఏదైనా కానీ పెద్దమ్మని తిట్టేదంట, అందరినీ తిట్టేదంట. ఒకరోజు ఏం చేసిందంట, నువ్వు అల్లుడు రాగానే ఏం చేస్తారు? చికెన్ వండుతారు కదా. అలాగే ఒకరోజు చికెన్ వండిందంట మా తాత ఏం చేసిందంటే, మా పెద్దనాన్న వచ్చిందని చెప్పి చికెన్ వండి మంచిగా అన్నీ తీసుకొచ్చి పెట్టినంట. ఆయన ఏదో కొంక పెడతాడంట ఏది తీసుకొచ్చినా కానీ. చికెన్ మంచిగా అమ్మమ్మ వండింది అంత చేసి ఎదురుగా పెడితే ఇదే చికెన్ అని అడిగినంట. చికెన్ పెట్టుడే ఎక్కువ, ఇదే చికెన్ అనేవారికి బయట నుంచి వచ్చినామంటే మా తాత చూసి గలీజ్గా తిట్టిండంట. తిట్టి, నువ్వు నాకు మీ ఇంట్లో కోడ్లు ఉన్నాయి కదా, నాటుకోడ్లు, ఆ కోడి తీసుకొచ్చి పెడితేనే నేను తింటా, లేకపోతే దీన్ని కొడతా, నిన్ను కొడతా, నిన్ను తిడతా, మీ అందరిని. మా మమ్మీ వాళ్ళు అందరూ అంటే ఆయన వస్తే ఇట్లా భయపడేదంట. ఆయన తినకపోతే ఎవ్వరు తినొద్దు, ఆయన తింటే అందరు తినాలి. అట్లయితే మా తాత ఏం చేసిందంట, ముసలోడైనా కానీ ఒక కోడి చెట్టు మీద ఉంటే దానికోసం పిలిచి ఏమో వేసి ఆ కోడిని తీసుకొచ్చి దాన్ని చంపి కూరండి, ఇగో బాబు నాటుకోడి కూర నీకో తీసుకొచ్చిన అని చెప్పి తీసుకొస్తే దాన్ని తీసి ఇస్త్రీ కొట్టినంట. నా ఆకలంతా చచ్చిపోయింది, నేను ఎప్పుడు తినాలి? మధ్యాహ్నం తినటోని ఇంత లేట్ చేసినావు అని చెప్పి నాటుకోడి కూర ఇస్త్రీ కొట్టినంట. అంత కష్టపడి చేసి వచ్చినాక కూడా తిన్నాడా? పాత నిబంధనలో కూడా అట్లనే ఉండే. మనుషులు ఎంత చేసినా కానీ దేవుడు నాకు తగ్గట్టు కాదు అంటే దేవుడు మనుషోడు, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అట్లా కావాలన్నాడు. మనం మనుషోళ్ళం కాదు. మనం ఏం చేస్తుంటే, ఓ భార్య నువ్వు ఇట్లు ఉండాలి, మీ ఇంట్లో దోమలు గరిస్తే నేను నిన్ను కొడతా, మీ ఇంట్లో చలి పెట్టిందా నేను నిన్నే కొడతా, మీ మమ్మీని తిడతా, మీ డాడీని తిడతా, మీ తమ్ముడిని తిడతా, మీ అక్కని తిడతా, మొత్తానికి నిన్నైతే వదిలా. భర్తలు అట్లా సైకో శాడిస్టులు ఉంటారు కొందరు. దేవుడు ఎంత మంచి భర్త కదా. అంటే ఎట్లాంటి భర్త అంటే, దేవుడు ఒకవేళ ఆమె కూరల ఉప్పు వేసింది, మా అక్కయ్య ఇట్లాంటివి చేస్తుంది. మా అక్కయ్య ఒకసారి ఏం చేసిందంటే చారు చేసింది. ఫస్ట్ టైం చారు చేసింది, చారులో జీలకర్ర బదులు సోంపు వేసింది. పప్పులా చారు వేసుకొని తింటా ఉంటే కారం కారం ఉండాలి కానీ తీయగా ఉందేంది, నా నోరేమన్నా ఆగమైందా, కాదు సోంపు వేసింది. అంటే అట్లా చేస్తారు స్త్రీలు. ఒకవేళ ఉప్పు ఎక్కువ వేసిండ్రు అనుకో, దేవుడు ఎట్లాంటి భర్తనో మీకు చెప్తా. ఉప్పు ఎక్కువ వేసిండు అనుకో, దేవుని దగ్గరకు ఆ ప్లేట్ తీసుకొచ్చినాక దేవుడు ఏం చేస్తాడంటే అది తింటాడు, నోట్లో పెట్టుకుని ఏమవుతుంది, నోరంతా ఉప్పిసం అవుతుంది. అప్పుడు అర్థం చేసుకుంటాడు, ఇట్లా చూస్తాడు, ఆమె అడుగుతుంది అప్పుడు బాగుందా, ఏముంది నోట్లా, బాగలేదు ఉప్పు ఉంది. కానీ దేవుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా, మింగేసి ఏమంటాడు, సూపర్, నీలాంటి కుక్కు ప్రపంచంలోనే ఉండరు, ఉప్పు ఇంతగానం వేసే కుక్కే ఉండరు. దేవుడు ఏమనడు,
కావాలంటే దేవుడే ఇంకొంచెం మళ్ళొండి చేస్తాడు. ఒకసారి ఇది నిజంగా జరిగింది. ఒకసారి ఏమైందంటే సామాన్ అంట సేవకెళ్ళిందంట. సేవకెళ్ళినప్పుడు సామాన్ అంటే ఎట్లా భయపడతాం కదా! సేవకెళ్ళగానే ఆ బ్రదర్ సిస్టర్స్ వచ్చిరంట. బ్రదర్ సిస్టర్ అనగానే ఒక సిస్టర్ అయ్యో! అన్నొచ్చేసిండు అని చెప్పి తొందరగా వెళ్ళి చాయ్ పెట్టేద్దామని చెప్పి చాయ్ ఏసిందంట. చాయ్ అంటే నీళ్ళు పోసిందంట, పాలు ఏసిందంట, చాయ్ పత్తి ఏసిందంట, చక్కెర బదులు ఉప్పేసిందంట. తెల్లగానే ఉంటదిగా. చక్కెర తెల్లగానే ఉంటే ఆమె తప్పేం లేదు. 2 తెల్లగున్నాయి. అవి వాటి తప్పు అదంతా. అట్లయితే ఆ తెల్లగుండే వారికి చక్కెర ఏయకుండా చాయ్ పత్తి ఏసిందంట. చాయ్ పత్తి అంట. ఉప్పేసిందంట. ఉప్పేసి కలిపి సామాన్ అన్న తీసుకో ప్రేమతోని. ఉప్పేసి ప్రేమతోని తీసుకో అంటే అందరు బ్రదర్స్ ఇచ్చారంట. అందరు బ్రదర్స్ తీసుకురంట. ఒక సిప్పు తీసుకోగానే అందరికి అర్థమైపోయిందంట. ఉప్పు కలిపింది. ఉప్పీసమైన చాయ్. సామాన్య కూడా తాగిండంట. తాగగానే ఎట్లుంది సిస్టర్ అనే ఎట్లుందన్నా అంటే మస్తుంది. ఏమన్నాడు? మస్తుంది. కావాలంటే బ్రదర్స్కి పోయి ఇంకొంచెం ఎట్లుంది బ్రదర్స్ అంటే వాళ్ళు కూడా ఓ సూపర్ బాగుందన్న, చాలా బాగుంది అనగానే సరే తాగండి ఇంకొంచెం. తర్వాత అన్న వెళ్ళిపోయినాక అయిపోయినాక సేవ ముగించుకొని వెళ్ళిపోయినాక ఆమె ఏం చేసింది, అబ్బా ఈరోజు అన్న సంతోషంగా ఛాయ్ తాగింది, నేను తాగుతా అని చెప్పి ఆమె మళ్ళీ వేడి చేసుకొని ఆమె తాగిందంట. అప్పుడు అర్థమైంది అంట ఏముందంట, తూ అని ఉంచిందంట. ఆమెని ఈ అన్న దగ్గరకు వచ్చి ఏడుస్తుందంట. అన్న సారీ అన్న, క్షమించాను, నేను చూసుకోలేదన్న, ఉప్పేసిన అంటే ఏం కాదు సిస్టర్, నువ్వు ప్రేమతో ఏది ఇచ్చినా తీసుకుంటా నేను. ఏ ప్రేమ? దేవుని ప్రేమ ఎవరి దగ్గర కనపడ్డది? సామాన్య దగ్గర కనపడదు. ఇదంతా బ్రదర్స్ మీకు చెప్తున్నాను. మీ భార్యలు ఎప్పుడైనా ఉప్పు ఎక్కువ వేసినప్పుడు ఏం చేయండి? తిరగండి ఒకసారి, నేర్చుకోండి. కావాలంటే చూస్తారు కదా పెళ్లి కాని వాళ్ళు కూడా నేర్చుకోండి. ఎందుకంటే పైన అది రాసింది. అట్లా అంటే సాడిస్ట్ భర్తలా ఉండకండి. అదేందో కానీ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, పెళ్ళైనాక భర్తల పెత్తనం ఉంటుంది కొన్ని సంవత్సరాల వరకు, తర్వాత అంతా భార్యల పెత్తనం అయిపోతుంది. భర్త ఫస్ట్ ఏమో ఫోన్ చేయని పెళ్ళైన ఒక 2-3 సంవత్సరాలు భర్త ఫోన్ చేయని భార్య చెప్పండి ఎక్కడ ఏం చేయాలి అది అని అంటది. తర్వాత భార్య ఫోన్ చేయని చెప్పే ఎక్కడున్నావు అది మారిపోతారు. అది ఎట్లా మారుతారో నాకు అర్థం కాదు. నాకు పెళ్ళైనాక అర్థమవుతుంది ఏమో అదన్న. మన దేవుడు ఎంత ప్రేమిస్తున్నంటే మనల్ని ఏం అడుగుతలేడు, ఆయననే అన్నీ ఇస్తున్నాడు. నువ్వు విశ్వాసం మాత్రం ఉంచు. నీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం కావాలి నీకు? విశ్వాసం. ఆయన నిన్ను నీతిమంతునిగా మారుస్తాడు. లాస్ట్ ఒక వచనము, ఈ వచనం రూతు గ్రంథంతో ఏం చేద్దాం మళ్ళీ. హల్లెలూయా. రూతు గ్రంథంతో ఏం చేద్దాం. ఏమనుందంటే నయోమి చెప్తుంది. నయోమి ఏం చెప్తుందంటే రూతుకి చెప్తుంది. నయోమి రూతుకి ఏం చెప్తుందంటే, ఓ రూతు, నువ్వు వెళ్తావు కదా, నువ్వు వెళ్ళినప్పుడు బోయాజ్కి వెళ్ళి చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగినప్పుడు ఆయన ఏదో ఒకటి చెప్తాను నీకు, ఆయన ఏది చెప్తే అది చెయ్యంటది. ఏమంటది? అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతన్ని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలను, నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయును. ఏమంటుంది? రూతుతో అంటుంది, నువ్వు ఆడికి వెళ్ళినప్పుడు నీకు బోయాజ్ ఏది చెప్తే అది చెయ్యి. ఏం చేయాలి? బోయాజ్ ఏది చెప్తే అది చేయాలి. ఇప్పుడు బోయాజ్ ఏం చెప్పిండో రూతు ఇంట ఆలోచిస్తా లేదా? ఇప్పుడు నయోమి చెప్పింది బోయాజ్ ఏది చెప్తే అది చేయాలని. అట్లయితే ఇప్పుడు రూతు గమనిస్తూ ఉంటుంది, ఏం చెప్తాడు బోయాజ్, ఏం చెప్తాడు. నేను అడిగినా పెళ్లి చేసుకుంటా అన్నాడు, కానీ నాకు ఏం చెప్తాడు, నేను ఏం చేయాలి? రూతు గమనిస్తూ ఉంటుంది, ఏం చెప్తాడని. మీరు కూడా ఇప్పుడు ఈ స్టోరీలో ఉన్నప్పుడు మీకు కూడా ఏమనిపిస్తుంది? బోయాజ్ ఏది చెప్తే అది చేయమని నయోమి చెప్పిందిగా, అంటే బోయాజ్ ఏం చెప్పిండో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా లేదా? వచ్చే వారం చేసుకుందామా? ఇది తెలుసుకోవడానికన్నా రండి వచ్చే వారం. వదిలే, అంత కఠినం కాదు నేను. అట్లయితే ఆ బోయాజ్ అన్నీ చేసిండంట. అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకోవడం అంతా అయినాక అప్పుడు ఏమంటుండంటే బోయాజ్ ఒక్కటే, నేను అదంతా చూసిన, బోయాజ్ ఏం చెప్పిండు, ఆ గ్రంథం అంతా, ఆ చాప్టర్ అంతా చూసిన, ఏం చెప్పిండు రూతుకి, ఏం చేయమని చెప్పిండు, నువ్వు అట్లా పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి, ఏమని చెప్పిండు అని ఆలోచిస్తే బోయాజ్ చెప్పిన ఒకటే ఒక పని రూతుకి ఏం తెలుసా? ఈ రాత్రి ఉండుము, ఇది ఒకటే ఆయన చెప్పింది. ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది, రిమైన్ దిస్ నైట్ అండ్ ఇన్ ద మార్నింగ్. అంటే బోయాజ్ రూతుకు చెప్పిన ఒకటే మాట ఏం తెలుసా? నువ్వు ఇక్కడ పండుకో, ఇక్కడనే పండుకో, పొద్దున్న లేచేళ్ళు, అంటే నువ్వే పని చేయకు, అనుకో, మిగతా అంతా నేను చూసుకుంటా. ధర్మము ఉదయం వరకు పండుకొనమని ఈ వచనం అంతా. అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవం తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను. నువ్వు దేని గురించి ఆలోచించకు,
నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగినావు కదా, నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదున్నా కానీ నేను చూసుకుంటా, నువ్వు మాత్రం రెస్ట్ తీసుకో. ఇడా ఎంత మంచి భర్త కదా. శ్రమలు వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిన దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వేం ఆలోచించకు, నా దగ్గర రెస్ట్ తీసుకో, మిగతా అంతా నేను తీసుకుంటాను. నిన్ను నశించిపోకుండా నిన్ను నీతిమంతునిగా చేసి నిత్య జీవం ఇచ్చిన దేవుడు, నీకు పరలోకాన్ని ఇచ్చిన దేవుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తీసేయలేడా? ఆయననే అన్ని చూసుకుంటా లేదా? రూతుని ఏం చేయమంటుండు బోయాజు? రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా అంటుండు. హల్లెలూయా. రూతు కాదు, ఒకటే చెప్పిండు. నేను ఆలోచించిన ఏం చేయమని చెప్పిండు అంటే ఒకటే రూతుకు చేయమని చెప్పిండు, ఏంటంటే నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా అంటుండు. ఒక హీరోలాగా నువ్వేం భయపడకు, మిగతాదంతా నేను చూసుకుంటా, నువ్వు మాత్రం ఇక్కడ రెస్ట్ తీసుకో అంటుండు. హల్లెలూయా. నీకు కూడా శ్రమలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఏ బాధలు ఉన్నా నేను పరలోకానికి తీసుకెళ్ళడానికే దేవుడు నిన్ను రెస్ట్ తీసుకో అన్నప్పుడు, ఈ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నువ్వేం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. నీకు నడిపించడానికి, నువ్వు ఉరకడానికి నీకు ప్రాబ్లం అయినా నువ్వు రెస్ట్ తీసుకొని నేను ఉరుకుతా అంటుండు. సాయం చేయడానికి ఎవరున్నారు? మనం ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు సాయం చేయడానికి. మనం పాట కూడా పాడుకున్నాం, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఏదేమైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏదేమైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. మళ్ళీ వాడదాం. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. నువ్వు ఉరకలేనప్పుడు, నీకు ముళ్ళున్నప్పుడు ఆయన నీకు సహాయం చేసి, ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. మనకి ఇంకో పాట కూడా ఉంటుంది, నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా, నా క్రియలు కావు నీ కృపాయే దేవా, నా ప్రాణమా యేసయ్యా, నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చిన చాలవయ్యా, నీ జీవితాన్నే నాకిచ్చినావు, నీకేన జీవమయ్యా. హల్లెలూయా. అందరు గట్టిగా చేద్దాం. ఆయన నీతిమంతుగా మార్చి నిన్ను గట్టిగా అందరం కలిసి చేద్దాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం, ఆయన స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా, నా క్రియలు కావు నీ కృపాయే దేవా, నా ప్రాణమా యేసయ్యా, నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా, నా దోష శిక్ష భరించి నీవు నన్ను నీలో దాచావుగా, నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా, నా దోష
దోష శిక్ష భరించి నీవు నన్ను నీలో దాచావుగా. ఏమంత ప్రేమ నా మీద నీకు, నీ ప్రాణమిచ్చావుగా. నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను, యజమానుడవు నీవేగా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్తాం అందరం, మిమ్మల్ని నీతిమంతులుగా మార్చిండు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. అందరం చెప్తాం. నా నీతి నీవే యేసు, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మన కోసము ఆ దేవుడే వచ్చాడు. హల్లెలూయా. మనం చాలా మంది మనుషులు ఏం చేస్తారంటే, మనుషులు ఏదైనా మనిషి చేయగానే వాళ్ళని దేవుళ్ళలాగా పూజిస్తారు, వాళ్ళ గుడ్లు కడతారు. మనుషులే, వాళ్ళు నార్మల్ మనుషులే, దేవుళ్ళలాగా కనిపిస్తారు. కానీ దేవుడు, నీ దేవుడు, ఆయన దేవుడై ఉండి, మనిషి కాదు, ఆయన దేవుడై ఉండి, రివర్స్ ఆయన దేవుడై ఉండి నీ కోసం మనిషిలాగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన దేవుడే, కానీ నీ నీతిమంతులుగా చేయడానికి, ఆ ముళ్ళుని నీ ముళ్ళుని ఆయన తీసుకొని భరించడానికి, నీకు నీతి ఇయ్యడానికి ఆ దేవుడే భూమి మీదకి వచ్చిండు. అదే క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ రోజు అందుకోసమే దేవదూత అంటది, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నీతిమంతునివా పాపివా? ఈరోజు నైట్ ఇంటికి వెళ్ళినాక సీరియల్ పెట్టుకొని చూసిర్రు మీరందరూ, అప్పుడు మీరు నీతిమంతులా పాపలా? అబద్ధాలు ఆడిర్రు, నీతిమంతులా పాపలా? వెళ్ళగానే భర్తను ఒక మూతి మీద గుద్దిర్రు, నీతిమంతుల పాపల? నీ క్రియల్ని నీతిమంతునిగా చేస్తున్నదా, విశ్వాసం నీతిమంతునిగా చేసినా? విశ్వాసం మూలంగా నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. హల్లెలూయా. విశ్వాసం మూలంగా నీతిమంతుని అవుతావు. నీ క్రియలు నువ్వు పట్టించుకోకు. అంటే క్రియలు అవసరం లేదా అంటే క్రియలు అవసరం లేదు కాదు, నీ క్రియలు నీ దేవుణ్ణి, అంటే నీకు నీతి ఇచ్చిన నీ దేవుణ్ణి మహిమపరుస్తాయి. నీ క్రియల బట్టి, నువ్వు పరిశుద్ధమైన క్రియల బట్టి నీ దేవుడిని నువ్వు మహిమపరుస్తావు, కానీ నీ పరిశుద్ధమైన క్రియలు నేను నీతిమంతుగా చేయవు. మనం నీతిమంతులు అవ్వడానికి పరిగెత్తాం. ఇప్పుడు మన కాళ్ళలో ముళ్ళు కూడా లేదు. ఇప్పుడు నొప్పి ఉంటుందేమో, అంటే అనిపిస్తుంది మీకు, అరే అప్పుడులాగానే నొప్పి ఉంది, నొప్పి ఉండొచ్చేమో, కానీ పాపం లేదు, ఆ ముళ్ళు లేదు. కొంచెం నడుస్తూ ఉంటావు, తాగు నుంచి విడుదల పొందాలంటే కొంచెం నొప్పి ఉంటుంది, కానీ ఒకరోజు మంచిగా నడుస్తావు, ఎందుకంటే ఆ గాయం మాంతది, ముళ్ళు లేదు నీకు. హల్లెలూయా. నువ్వు నడుస్తూ ఉంటేనే మంచిగా అవుతూ ఉంటావు. ఇంకా నువ్వు యేసు ప్రభువులో ఉండి మంచి మార్గంలో నడుస్తూ ఉంటే నువ్వు ఇంకా మంచి మార్గంలో దేవుడిని నడిపిస్తాడు. లోకంకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళు ఉంది, మన కాళ్ళల్లో ముళ్ళు లేదు, పాపం లేదు మనకి. మనం నీతిమంతులం, మన క్రియల వలన, విశ్వాసం ద్వారా. రూత్ ఎట్లయితే ఆమె స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు రాసుకొని వెళ్ళిందో, మనం కూడా యేసు రక్తంతో కడగబడ్డం, మన పాపాలని పోయినాయి, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడ్డం, నీతి అనే వస్త్రం ధరించుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళకుండా ఎవరన్నా ఆపుతారా? ఎవరు ఆపే? నిన్ను నువ్వు ఆపగలుగుతావా? నీ క్రియలు కూడా నేను ఆపే. హల్లెలూయా. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి దేవుడు ఒకటే అంటున్నాడు, నువ్వు రెస్ట్ తీసుకో, మిగతాదంతా నేను చూసుకుంటా. ఎవరు చూసుకుంటారు మిగతాదంతా? ఎవరు చూసుకుంటారు మిగతాదంతా? నీ భర్త అంత మంచివాడు. హల్లెలూయా. నీకు మంచి భర్త దొరికిందా, చెడ్డ భర్త దొరికిందా? నేనే అన్నీ చూసుకుంటా, నువ్వు కూర్చో. నీతిమంతుల మీద ఆశీర్వాదాలు ఏవైతే వస్తాయో, బైబిల్లో రాసినాయో, కీర్తనలల్లా, సామెతలల్లా, ఆ ప్రతి ఆశీర్వాదం మీ మీద వచ్చును గాక. హల్లెలూయా. మీకున్న ప్రతి శోధన కొట్టివేయబడును గాక. అవన్నీ దేవుడే చూసుకుంటాడు. మీరు జస్ట్ వచ్చి ఆయన సన్నిధిలో ఉండండి. మీ అప్పులు ఎట్లా పోతాయి అవన్నీ. వచ్చే సంవత్సరం మీ అప్పులు ఎట్లా పోతాయో మీరు ఆలోచించాలనా, రెస్ట్ తీసుకోవాలనా? ఎవరు చూసుకుంటారు మీ అప్పుల గురించి? దేవుడు చూసుకుంటారు. మీ ఆరోగ్యం గురించి ఎవరు చూసుకుంటారు? మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి ఎవరు చూసుకుంటారు? మీరేం చేయాలి? మీతో అన్ని దేవుడే చూసుకును గాక. మీకు సంపూర్ణ ఆరోగ్యం దేవుడు ఇచ్చిన గాక. మీ అప్పులన్నీ యేసు ప్రభు తీసివేయను గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.